రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి అయితే షాక్ తగలనుంది. ఈ మేరకు విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని సోషల్ మీడియా వేదికగా అయితే సంచలన ప్రకటనలు చేశారు. త్వరలోనే తన లోక్సభ సభ్యత్వంతో పాటుగా పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపారు. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన అవసరం లేదని భావించిన తర్వాత ఇక ఆ పార్టీలో కొనసాగటం భావ్యం కాదని భావిస్తున్నట్లు కేశినేని నాని పేర్కొన్నారు. ఇక త్వరలోనే ఢిల్లీ వెళ్లి తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. ఆమోదించిన అనంతరమే టీడీపీకి రాజీనామా చేస్తానని సోషల్ మీడియాలో ఎంపీ కేశినేని నాని తెలిపారు. రెటికా సోషల్ మీడియాలో కేశినేని నాని అయితే స్పందించారు. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఏంటి, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేసి అని చెప్పి తెలుసుకోవడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే లైన్లో ఉన్నాడు. శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. కేశినేని నాని అయితే నేను పార్టీకి రాజీనామా చేస్తాను, ఎంపీ పదవికి కూడా నేను రాజీనామా చేస్తాను, ఆ వెంటనే టీడీపీ నుంచి తప్పుకొని ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అనేసి అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి, అసలు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? చంద్రబాబుకి కూడా ఇష్టం లేదు, భావ్యం కాదు అనేసి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అసలు ఎందుకు? చంద్రబాబు కేశినేని నాని రాజీనామా అనే ప్రకటన తర్వాత టీడీపీ కొంతవరకు ఇది ఆలోచించాల్సినటువంటి అంశమే. ఎందుకంటే 2 సార్లు అంటే మొన్న 2019లో క్లిష్ట పరిస్థితుల్లో కూడా కేశినేని నాని ఎంపీగా గెలిచారు విజయవాడ పార్లమెంట్ నుంచి. అంటే ఏవైతే విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ మీద ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో కేశినేని నానికి చాలా బలమైనటువంటి నాయకుడు, పట్టున్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో అందుకు చూసిన తర్వాత 2 సార్లు కూడా కేశినేని నానికి ఎంపీగా సీట్ ఇవ్వటం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ నేపథ్యంలో ఈసారి అంటే 2024 ఎన్నికలకి అవకాశం ఉన్నంత వరకు కూడా శివనాథ్ చిన్ని ఎవరైతే ఉన్నారో కేశినేని నాని సోదరుడు, ఆయనకి టికెట్ ఇవ్వాలని చెప్పని ఒక అంశాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. లోకేష్ తెర మీద తీసుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి కేశినేని నాని కాదు, కేశినేని చిన్నికి అవకాశం ఇద్దాం, నానికి పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్దాం అనే అంశాన్ని కూడా గతంలో చర్చలు జరిగినట్టు కూడా సమాచారం ఉంది. అయితే కేశినేని నానికి మొన్న చంద్రబాబు నాయుడు గారు 7వ తారీఖు ఏదైతే కదలిరా అని చెప్పని ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల పరిశీలన కోసం తన కోసం ఏర్పాటు చేసిన కోసం ఏదైతే ఉందో అక్కడ రసాభాస జరగటం, అక్కడ దాడి అంటే అక్కడ ఏదైతే సమావేశ హాల్లోనే తెలుగు తమ్ముళ్ళ కొట్లాడుకోవడం, అక్కడ కేసు అవటం, ఆ తర్వాత దీని మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవటం, కేశినేని నానిని ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని చెప్పడం, చిన్నికి బాధ్యతలు చెప్తున్నాము, నెక్స్ట్ ఎంపీ సీట్ ను కూడా ఆయనకే ఖరారు చేద్దామని చెప్పి మొదట్లోనే మీకు చెప్పామని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి దూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారాన్ని కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు కేశినేని నాని దీన్ని తీసుకోలేకున్నారు. ఆయన ఇప్పుడు దీనికి రాజీనామా చేస్తున్నటువంటి లోక్సభ స్పీకర్ ఇంత ముందుకు కూడా కేశినేని ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళ సోదరుడికి టికెట్ ఇస్తే నేనైతే అసలు ఒప్పుకోను అనేసి అని చెప్పి కూడా ఒకసారి అనడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు మరి? అంటే ఇప్పుడు ఈయన పార్టీ అంటే ఆయన ఎంపీ పదవికి అదేవిధంగా టీడీపీ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పని డిసైడ్ అయి ఉన్నారు. కానీ మొదట్లోనే దాని వెనకాల ఉన్నటువంటి ఊరుకోను అనే దానిలో ఉన్న అర్థం ఏంటంటే పార్టీకి నేను దూరం అవుతాను, రాజీనామా చేసి వెళ్తాననే అంశంలోనే
కేసీఆర్ చిన్ని కనుక టికెట్ ఇస్తే కనుక నేను రాజీనామా చేస్తాను గతంలోనే చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే ఆయన గతంలో చాలా సార్లు కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఒకవేళ నాకు టికెట్ కాదని చెప్పారు, అంటే ఎప్పుడైతే ఈ టికెట్ కేసీఆర్ నానికి ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పని బయటకు చర్చ నడుస్తూ ఉందో, ఎప్పుడైతే కేసీఆర్ శివనాథ్ చిన్ని ఎప్పటి నుంచి అయితే ఈ యాక్టివ్ గా ఉన్నాడో అప్పటి నుంచి కూడా నానికి టికెట్ లేదన్నారు. నాకు టికెట్ ఇవ్వకపోతే కనుక పార్టీకి అదే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి నేను బయటకు వెళ్తాను, ఎంపీగా ఇండిపెండెంట్ ఎంపీగా పోటీ చేస్తాను, నేను ఎలాగైనా ప్రజల్లో నాకు అభిమానం ఉంది, నేను గెలుస్తాను, ఈ పార్లమెంట్ నుంచి నేను గెలుస్తాను అని చెప్పారు. దానిలో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ శివనాథన్ చిన్ని ఎప్పుడైతే వీళ్ళు ఆ ఎంపీ అభ్యర్థిగా ప్రకటన చేశారో, స్పష్టత ఇచ్చారో, ఆ వెంటనే కూడా ఈయన రాజీనామా చేయడానికి డిసైడ్ అయ్యారు. గతంలో చెప్పిన అంశమే ఇది, రాజీనామా చేస్తానని చెప్పన్నారు. ఆయనకి ఎప్పుడైతే టికెట్ ఇస్తున్నామని చెప్పారో ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని కూడా చెప్పుకోవచ్చు మమత. అలాగే ఈ ఇద్దరు బ్రదర్స్ వివాదం అనేది టీడీపీకి దెబ్బ పడే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? అంటే కేసీఆర్ నాని పార్టీకి దూరం అవడం కొంతవరకు ఇది మైనస్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 సార్లు ఎంపీగా పోటీ చేశాడు. పార్లమెంటు జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కూడా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు ఏవైతేనే అది ఈ పార్లమెంట్ కిందే ఉన్నాయి. ఎన్టీఆర్ కేసీఆర్ నాని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ సెగ్మెంట్ లోనే ఉన్నాయి. సో అక్కడ ఈయన బలమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ టీడీపీ అనే ఎమ్మెల్యే లేకుండా ఎమ్మెల్యేలందరితో కూడా కలిసి ఎంపీ నిధులతో ఏదైతే గ్రాంట్స్ వస్తాయో వాటిని వినియోగించడంలో కానీ అన్ని అంశాల్లో కూడా ఎంపీగా అతను అందరితో కలిసే ఉన్నాడు. కాకపోతే ప్రజాదరణ మాత్రం కేసీఆర్ నానికి ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని సందర్భాలు ఏమైనా తగ్గుండొచ్చేమో కానీ కేసీఆర్ నాని వ్యతిరేకించొచ్చేమో కానీ కేసీఆర్ నానికి అయితే ఉంది. కానీ కేసీఆర్ నాని సపోర్ట్ చేస్తే కేసీఆర్ చిన్ని ఈజీగా గెలిచేస్తాడు అనేది కూడా కొంతవరకు బయట నడుస్తున్నటువంటి చర్చ. కానీ కేసీఆర్ నాని బయట రాజీనామా చేసి పక్కెళ్తే కేసీఆర్ చిన్నికి సీట్ ఇస్తే కనుక కేసీఆర్ నాని పోటీ చేస్తే ఎంపీగా పోటీ చేస్తే కేసీఆర్ చిన్ని గెలిచేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. కేసీఆర్ నాని పోటీ చేస్తే బాగుంటుందని అయితే చంద్రబాబు నాయుడు గారి అంశంలో బొజ్జగించే ప్రయత్నమే చేస్తారు. నాని రాజీనామా చేయడు, అలాంటి నిర్ణయం అయితే తీసుకోడు. టీడీపీ పార్టీ అన్నా చంద్రబాబు నాయుడు అన్నా ఆయనకు అభిమానం అని చెప్పినా బయట చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.